Hi everyone, welcome back to YouTube channel Sai Kiran T7. టుడే వచ్చి డే 5 బిగ్ బాస్ అగ్నిపక్ష ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో అయితే ఇయాటైతే చేంజ్ అయింది. ఇయాటి ఎపిసోడ్తోని ఒక్కసారి గ్రాప్ అయితే రోహిత్ గ్రాప్ అయితే అరాచకంగా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళింది. నిన్నటి వరకు ఇంకా సెకండ్ పొజిషన్లో ఉండే రోహిత్ అయితే ఇది ఇవాళ టాప్ లేపాడు. ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ చూసి ఆ ఓటింగ్ చూస్తేనైతే డెఫినెట్గా బిగ్ బాస్కి వెళ్తే టాప్ 5 కంటెస్టెంట్గా నిల్చుంటారని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటిదని ఈ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ రోహిత్, సెకండ్ అయితే చరణ్ అయితే ఇయాటి ఎపిసోడ్ హైలైట్. అతడి ఇలా ఎండ్యూరెన్స్ టాస్క్ అయితే ఇంత ఘోరంగా ఆడతాడని ఎవ్వరు ఊహించలే. బక్క ఉన్నాడని చోటా ప్యాకెట్ అని బడా ధమాకా ఇచ్చాడు. సూపర్గా అనిపించింది. నెక్స్ట్ అమన్ అయితే నాకైతే ఇవాళ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇదే కంటిన్యూ అయితే గేమ్ ఏం లేదు, అంత ఓవర్ యాక్సింగ్ అని అనిపిస్తుంది నాకైతే. ఇదే కంటిన్యూ అయితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ పొజిషన్లో పడ్డా ఆశ్చర్యపోవద్దు. నెక్స్ట్ అయితే శాలిని పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ అయితే సూపర్ అనిపించింది. ఆమె బీభత్సంగా డెసిషన్ తీసుకున్నది. తర్వాత అయితే రాజకుమారి డయానా ఇంకా లేడీస్లో లేడీ ఓరియంటెడ్గా లేడీ టైగర్ అయితే ఒక ఊపు అయితే ఊగుతుంది. ఆమె అయితే కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఝాన్సీ ఆర్ రాజకుమారిలో ఒకరైతే వెళ్తారు, ఒకరైతే ఓటింగ్ ద్వారా వెళ్తారు అనిపిస్తుంది నాకైతే. మీ అభిప్రాయం ఏంటిదని కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇదైతే ఝాన్సీ అయితే ఘోరంగా ఆడుతుంది, కానీ ఝాన్సీకి ఓటింగ్ అనేది స్టెబిలిటీగా పడుతుంది. 6th పొజిషన్. తర్వాత 7th పొజిషన్లో మిథిలేష్ ఇవాళ బాగానే ఆడాను, కానీ అంతేం రాలేదు. తర్వాత 8th పొజిషన్లో శశి, తర్వాత 9th పొజిషన్లో అపూర్వ అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నా కానీ గేమ్స్ ఏం ఆడతలేదు. తర్వాత హేమంత్ అయితే ఇవాళ చాలా బాగా ఆడాడు, కానీ అతని పొజిషన్ అయితే అలానే ఉంది. 10th పొజిషన్. తర్వాత 11th పొజిషన్ దీపక్ తర్వాత రామకృష్ణ కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకో ఏమో కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. తర్వాత అయితే ప్రియాంక 13, 14, 15 అయితే నేను చెప్పలేను. భాగ్యంను గాయత్రి అయితే హెల్మెట్ అయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.